ప్రారంభించింది. భరోసా హయాంలో నీటిపారుదల చిన్నాభిన్నం. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ రీడిజైన్లతో 20,000 కోట్ల దుర్వినియోగం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటితో కలిసి సీతమ్మ సాగర్ సందర్శన. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా 6 నెలల కింద బాధ్యతలు స్వీకరించిండు. అప్పుడు దుమ్ముగూడెం ప్రాజెక్టు ఉండే, జలయజ్ఞంలో భాగంగా దుమ్ముగూడెం అని ఒక ప్రాజెక్ట్ చేపట్టిండ్రు. ఆ దుమ్ముగూడెం నుంచి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని 2 ప్రాజెక్టులు ఉండే. ఆ ప్రాజెక్టులను రీడిజైన్ చేయడం వల్ల 20,000 కోట్ల నష్టం జరిగిందని, 20,000 కోట్ల దుర్వినియోగం అయినని మంత్రి హోదాలో ఆయన కామెంట్ చేసిండు. ఆ ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాలే. సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని, దీనికి అంటే సీతారామ ఎత్తిపోతలకు అంటే ఒక డెడికేటెడ్ రిజర్వాయర్ ఉండాలని దుమ్ముగూడెం కంటే కిందికి వెళ్ళి ఒక 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 బరాజ్ కమ్ రిజర్వాయర్ దాన్ని ఏడాది పొడవునా హైడల్ పవర్ ఉత్పత్తి చేసేలా ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ చేపట్టినరు. దాని నిర్మాణ వ్యయం కూడా 4,000 కోట్ల వరకే. కానీ అంటే మొత్తం సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పెరిగిన అంచనాలు కలుపుకున్నా కానీ అన్ని కలిపినా 20,000 కోట్లు కావు. దాంట్లో ఖర్చు చేసింది 8,000 కోట్ల వరకు. ఈ సంవత్సరం ఆ ఖర్చు చేసిన దాంట్ నుంచి వెళ్ళి అక్కడ గతంలో వీళ్ళు చెప్పిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి ఇంతకుముందు చేపట్టిన ఆయకట్టుకి నీళ్ళు వేయబోతున్నప్పుడు ఇంత ఆయకట్టు లేదు, ఆయకట్టు పెరిగింది. కానీ ఆయన మంత్రి హోదాలో ఉండి కూడా 8,000 కోట్లు కూడా ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకు 28,000 కోట్ల దుర్వినియోగం అయినాయని ఒక మంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆయన వ్యాఖ్యలు చేసిర్రు. అంటే ఇది అసలు ఎటు పోతుంది ప్రభుత్వం? ఏం మాట్లాడాలనుకుంటారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు? 8,000 కోట్ల ఖర్చు అయిన కాడ 20,000 కోట్లు ఎట్లా దుర్వినియోగం అవుతాయి? ప్రాజెక్టులు రీడిజైన్లో లోపాలు ఉన్నాయంటారు. ఏం లోపాలు ఉన్నాయి? లోపాలు ఉంటే వాటిని టెక్నికల్గా ఆ లోపాలంటే బయట పెట్టుర్రి. కానీ ఇట్లా 8,000 కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టు మీద 28 కోట్ల దుర్వినియోగం అనేది చెప్పడం నిజంగా విచారకరం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇట్లా మిగతా ప్రతిపక్షాలు ఇట్లనే బురద జల్లినాయి, విపరీతమైన ఆరోపణలు చేసినాయి. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే ఏ రకంగా వాడుకోవాలి, దాని నుంచి హైదరాబాదు దప్పికి ఎట్లా తీర్చాలి, ఇండస్ట్రీస్కి ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఆయకట్టుకి ఎట్లా నీళ్ళు ఇవ్వాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఉన్న ప్రాజెక్ట్ అది. అక్కడ దుమ్ముగూడెం నుంచి ఆ ప్రాంతం వాళ్ళు ఏదైతే చెప్పిన ఆయకట్టు మొత్తానికి నీళ్ళు ఇవ్వలేరనే దాన్ని రీజిడైన్ చేసి సీతమ్మ సాగర్ అని ప్రాజెక్టు చేపట్టినరు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టినరు. అక్కడ ఎలాంటి ఆనకట్ట ఉండదు. దుమ్ముగూడెం అనేది ఒక చిన్న ఆనకట్ట, అది బ్రిటిష్ ఇండియాలో నిర్మించింది. ఆ తర్వాత అక్కడ ఏది లేదు. కాబట్టి ఆల్రెడీ 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంతో సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు ఏపీకి పోయింది. తెలంగాణకి అక్కడ ఏడాది పొడవునా జలవిద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి సీతారామ మల్టీపర్పస్ బ్యారేజ్ కమ్ రిజర్వాయర్ ప్రాజెక్టును చేపట్టినరు. దాని మీద కూడా ఆయనకు అంటే ఒకటి గత కేసీఆర్ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేసినా ప్రజలు నమ్ముతారు. ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటారా మరి వీళ్ళు? అసలు ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. లేదంటే 2 లక్షల కోట్లు గంగపాలు చేసిండు కేసీఆర్ అంటాడు. ప్రాజెక్టుల మీద ఖర్చు చేసిన పైసలు గంగపాలు ఎట్లయితాయి? ఆ ప్రాజెక్టులను మీరు వాడుకోరా? జలయజ్ఞంలో మీరు ఖర్చు పెట్టినదంతా గంగపాలైనట్ట. జలయజ్ఞం ప్రాజెక్టులను కేసీఆర్ వాడుకొని ఆయకట్టుకు నీళ్ళు లేదా? ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా, ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే జలయజ్ఞం ప్రాజెక్టులను కేసీఆర్ గారు పూర్తి చేసి 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిండ్రు. 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు జలయజ్ఞంలో బాగా నీళ్ళు ఇచ్చిండ్రు. అవి కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో బాగా చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసిండ్రు. ఇప్పుడు కేసీఆర్ గారు అక్కడ పాలమూరు రంగారెడ్డి అని ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు చేపడితే ఆ ప్రాజెక్టుకి రకరకాల కొర్రీలు పెట్టి అక్కడ ఏం పని చేస్తలేదు. మరి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ జిల్లా మీద ఆ వెనుకబడ్డ పాలమూరు జిల్లా మీద చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డిని పరుగులు పెట్టించి వేగంగా నీళ్ళు ఇవ్వాలి కదా. అక్కడ ఇంజనీర్లు మేము నీళ్లు లిఫ్ట్ చేస్తాం, కొన్ని పనులు చేస్తాం, మాకు అనుమతులు ఇవ్వండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అని పదే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకు? రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? మీ ఉద్దేశం ఏంటి? అంటే పాలమూరు పచ్చబడడాన్ని మీరు జీర్ణించుకుంటలేరా? మీ సొంత జిల్లా కదా. మీ సొంత జిల్లా రైతుల గొంతెండుతుంటే మీరు ఎట్లా చూస్తుంటారు? మీ సొంత జిల్లా నుంచి ప్రజలు ఉపాధి కోసం వలసపోతూ ఉంటే ఎట్లా చూస్తారు? ఇరిగేషన్ మీద ప్రభుత్వం తన మైండ్ సెట్ మార్చుకోవాలి, ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవాలి. 8,000 కోట్లు ఖర్చు పెట్టిన కాడ 20,000 కోట్లు దుర్వినియోగం అయినాయి.
2 లక్షల కోట్లు గంగపాలైనాయని ఒక మంత్రి హోదాలో ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి కామెంట్ చేయడం నిజంగా విచారకరం. జాతీయ భద్రత